వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. జాగృతి నేతలతో కలిసి ఆమె పనుల పురోగతిని సమీక్షించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలన ద్వారా విగ్రహ నిర్మాణ పనులకు మరింత ఊపనిచ్చే అవకాశం ఉంది. బోనకల్ మండలం జానకీపురం ఎక్స్ రోడ్ వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య విగ్రహానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా ముగిశాయి. రోల్లా మండల ఎంపీపీగా సౌమ్య, వైస్ ఎంపీపీలుగా లింగరాజు, సుధా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ నాగేశ్వర శాస్త్రి వీరి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సౌమ్య మండల అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మడకసిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈరలక్కపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, జెడ్పీటీసీ అనంతరాజు, కన్వీనర్ నరసింహారెడ్డి సర్పంచులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని గుంజపడుగు గీతాంజలి హైస్కూల్ విద్యార్థులు మంథని కూరగాయల మార్కెట్ను సందర్శించి కూరగాయల గురించి అవగాహన పొందారు. ప్రిన్సిపల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ పుస్తకాల్లోని బొమ్మల కంటే స్వయంగా చూపించి అవగాహన కల్పించామని, రైతులు పండించే పంటల గురించి కూడా వివరించామని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు కొత్త సీను, సత్యనారాయణ విద్యార్థులకు క్యారెట్, బీట్రూట్, కీరా, దోసకాయలు ఉచితంగా పంపిణీ చేశారు. కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణంలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఎమ్మెల్యే సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాషా, మొదటి మేయర్ గణేష్, విద్యానగర్ సర్పంచ్ బుఖ్యా శాంతిశ్రీ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి మురళి, సిపిఐ కార్యకర్తలు, కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీకి నూతన చైర్మన్ గా పెండం శ్రీలక్ష్మి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంధం నరేందర్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ బలోపేతం, రహదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని శ్రీలక్ష్మి తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు అలంకార సేవలు ప్రారంభమయ్యాయి. నిత్య పూజలు, పూర్ణాహుతి, ఆరాధనలు పూర్తయ్యాక మత్స్యావతార అలంకారంలో స్వామివారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. పడమటి రాజగోపురం ముందున్న వేంచేపు మండపం వద్ద ఈ సేవోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మత్స్యావతార సేవల విశిష్టతను భక్తులకు వివరించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మాల్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్న కైలాష్ నేతతో కలిసి ఎమ్మెల్యే బాలునాయక్ ఆవిష్కరించి నివాళులర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, త్యాగం మరవలేనిదని ఎమ్మెల్యే తెలిపారు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, గాంధీయవాదిగా ఆయన సేవలను కొనియాడారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో నేటి నుంచి నెల 23 వరకు గోటి తలంబ్రాల దీక్ష ప్రారంభమవుతుందని భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి 3 రోజుల్లో 3 క్వింటాల గోటి తలంబ్రాలను సేకరించి దేవాలయంలో అప్పగిస్తామని ఆయన పేర్కొన్నారు. సీతారాముల కళ్యాణోత్సవానికి గోటి తలంబ్రాలను అందించే భాగ్యం అదృష్టంగా భావించాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రుద్రూరు గ్రామంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఉర్దూ మీడియం పాఠశాల వద్ద మిషన్ భగీరథ నల్లాలో ధ్వంసం కావడంతో నీళ్లు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. పాఠశాల ఎదుట నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు నల్లాలను ధ్వంసం చేయడంతో నీటి వృధాతో పాటు రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. నీటి వృధాను అరికట్టి నల్లాలను మరమ్మతు చేయాలని, విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.